హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా మొగుడు రౌడీ పార్ట్ 21. రచయిత దేవికే. కుదరదు, లేవండి అంటూ అతను కప్పుకున్న దుప్పటి లాగేస్తుంది. ఎప్పుడు లేనిది రాత్రి అన్ఈజీగా ఉంది అంటూ ఇషిక్ కట్టుకున్న పంచెను కూడా దుప్పటితో పాటు లాగేస్తుంది. ఆమెకు తెలియకుండానే. ఎప్పుడైనా లేవండి అంటూ అతని వైపు చూసి కాళ్ళు చెవులు మూసుకొని కీచుపెట్టిలా గట్టిగా అరిచేస్తుంది. ఏంజెల్, ఏం చేస్తున్నావు అంటూ కంగారుగా ఆమె చేతుల నుంచి చరణ దుప్పటి తీసుకొని నడుం వరకు కప్పేసుకొని నవ్వుతూ ఆమె వైపే చూస్తూ ఉంటాడు. ఏంజెల్ అరిచిందే చాలు, కళ్ళు తెరిచి ఒకసారి నా వైపు చూడు. కళ్ళు తెరిచి అతని వైపు చూడకుండా దిక్కులు చూస్తుంది. పర్వాలేదు చూడు, బ్లాంకెట్ ఉందలే. అప్పుడు ఇషిక్ వంక చూస్తుంది. దగ్గరకు రా ఏంజెల్. బిడియంగా అతని దగ్గరకు వెళ్ళి నిలబడుతుంది. ఎందుకు అరుస్తున్నావు? మిమ్మల్ని అలా చూసి అంటూ చిన్నగా చెప్తుంది. చూస్తే తప్పేముంది ఏంజెల్? అతని మాటలకు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అవును ఏంజెల్, చూస్తే తప్పేముందిరా. ఐ ఆమ్ యువర్ ప్రాపర్టీ. నన్ను ఎలాగైనా చూసే రైట్స్ నీకున్నాయి, నీకు మాత్రమే ఉన్నాయి. అండ్ నీ విషయంలో కూడా అంతే అంటూ ఏమరపాటుగా ఉన్న ఆమెను తన మీదకి లాక్కుంటాడు. ఇషిక్ గారు ఏం చేస్తున్నారు అంటూ ఎక్కడ పడిపోతుందో అన్నట్టు అతని మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుని అడుగుతుంది. ఏం చెయ్యాలి అనుకోవడం లేదు. నువ్వు అలా అడిగి లేని ఆలోచనలు గుర్తు చేయకు ఏంజెల్. ఆమె ముఖంపై పడుతున్న ముంగురులను చెవి వెనక పెడుతూ అంటాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అతను అంత దగ్గరగా ఉండేసరికి మాట తడబడుతూ ఉంటుంది ఆమెకు. వెళ్ళాను కానీ అంటూ ఆమె ముఖంలోకి చూస్తూ దగ్గరికి వస్తూ ఉంటాడు. అతను ఏం అడుగుతున్నాడో అర్థమై ఇషిక్ గారు ఎప్పుడు కాదు, ఫ్రెష్ అయ్యండి అంటూ అతన్ని తోసేసి బయటకు వెళ్ళిపోతుంది సాధిక. ఏంజెల్ ఇంకెప్పుడు అంటూ వెళ్తున్న ఆమెను చూసి అడుగుతాడు. రుద్రాపురం వెళ్ళాక చేస్తాను. సరే, వెయిట్ చేస్తూ ఉంటాను నీ సిగ్నల్ కోసం అంటున్న అతను బెడ్ పై నుండి లేవడం చూసి ఫాస్ట్గా బయటకు పరిగెట్టేస్తుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు అతనికి ఏం చెయ్యబోయాడు. తల కొట్టుకుని నడుం వరకు బెడ్షీట్ చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ గార్డెన్లో బ్లూటూత్ చెవిలో పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ కాల్ మాట్లాడుతూ ఉంటాడు శౌర్య. అప్పుడే వెనక నుండి 2 చేతులు వచ్చి అతని నడుముని చుట్టేస్తాయి. ఆ 2 చేతులు వచ్చి అతని ఒంటిని తాకగానే అతని పెదవులలో సన్న నవ్వు వచ్చి ఆగిపోతుంది. బాగా మిస్ అయ్యావా అని ఆమె పట్టుకున్న విధానాన్ని బట్టి అడుగుతాడు శౌర్య. హా, చాలా మిస్ అయ్యా రౌడీ అని గారంగా చెప్తుంది. ఆమె వైపు తిరిగి నుదుటిపై ముద్దు పెట్టి టైట్గా హక్ చేసుకుంటాడు శౌర్య. ఇషి, సాది ఎక్కడా? చుట్టూ చూస్తూ అడుగుతాడు. వాళ్ళు వేరే కారులో వస్తున్నారు. నేను నా కారులోనే వచ్చేశాను. నువ్వే డ్రైవ్ చేశావా? హా. ఎంతలో వచ్చావు? 60 అనగానే శౌర్య లెఫ్ట్ ఐబ్రో పైకి వెళ్ళిపోతుంది. అంటే 60+60 అనేలోపే రియాక్ట్ అయిపోయావు. 120లో వచ్చా అంటూ ఒక కన్ను మాత్రమే తెరిచి చెప్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను హనీ, అంత ర్యాష్ డ్రైవింగ్ సేఫ్ కాదు అని. అరే, పక్కన ఉంటే ఎప్పుడు కాయి కాయమని అరుస్తూనే ఉంటావు. ఈ వారం రోజులు ఫోన్లో అయినా సరే ఎంత ప్రేమగా మాట్లాడావో అంటూ శౌర్య తలను వంచి ముక్కును కొరికేస్తుంది. ఏంటి హనీ ఇది? ఎర్రగా అయిన తన ముక్కుని తడుముకుంటాడు శౌర్య. సారీ రౌడీ అంటూ ముక్కుపై ముద్దు పెట్టి నువ్వు నన్ను మిస్ అవ్వలేదా అని అడుగుతుంది. లేదు, మిస్ అవ్వడానికి వారం రోజులే కదా అయ్యింది. ఏదో నెల రోజులు అయినట్టు నువ్వు నీ ఓవర్ యాక్షన్ కాకపోతే. ఓకే, నాది ఓవర్ యాక్షన్లే అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది హనీ. ఆమె వెళ్ళిపోగానే ఎంట్రీ ఇస్తుంది ఇషిక్ కార్ లోపలికి. హాయ్ బావా అంటూ కారు దిగి శౌర్య ఉన్న వైపు అడుగులు వేస్తుంది సాధిక. హాయ్ రా, ఎలా ఉన్నారు అంటూ ప్రేమగా తల నిమురుతాడు శౌర్య. మేము చాలా బాగున్నాం బావా. ఇషి,
బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యావా? ఇషిక్ అప్పచెప్పిన ప్రాజెక్ట్ని ఉద్దేశించి అడుగుతాడు. లేదన్నయ్య అంటూ చిన్న స్మైల్ ఇస్తాడు. ఓకే కమ్ అంటూ గుమ్మం వరకు వచ్చేటప్పటికి పద్మగారు హారత పళ్ళెంతో రెడీగా ఉంటారు. సాధికాను చూసి మొహం తిప్పుకుంటూనే చిన్న అల్లుడికి ఒక ప్లెజెంట్ స్మైల్ ఇచ్చి ఇద్దరికి హారత ఇచ్చి లోపలికి దారి ఇస్తారు పద్మగారు. అమ్మ అంటూ సాధిక తల్లిని పిలిచేసరికి ఆవిడ అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతారు. బిక్కుముఖం వేసుకొని శౌర్య ఇషిక్ వంక చూస్తోంది సాధిక. అమ్మ అమ్మ కదరా, ఆ మాత్రం అలక ఉంటుంది. అది అలక మాత్రమే, త్వరగానే తగ్గిపోతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు అంటూ ఆమె భుజంపై చెయ్యి వేసి లోపలికి తీసుకొని చెప్తాడు శౌర్య. వీళ్ళ ముగ్గురు హాల్లోకి వెళ్ళేటప్పటికి లగేజ్తో కిందకి వస్తూ ఉంటాడు శ్రీరామ్. అప్పటి వరకు హాల్లో మధ్యలో నిలబడి మహాల్ని గమనిస్తున్న హన్షి శ్రీని చూడగానే అన్నయ్య అంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఎప్పుడొచ్చావురా చిన్ను? ఇప్పుడే అన్నా. నువ్వేంటి లగేజ్తో వచ్చావు? ఢిల్లీ రమ్మని మెయిల్స్ వచ్చారా? 1 month తర్వాత అన్నావు కదా అన్నా. లేదురా, 1 week బ్యాక్ మళ్ళీ మెయిల్స్ వచ్చాయి. న్యూ వన్స్కి మా అండర్లో ట్రైనింగ్ ఇవ్వాలని. అవునా, మరి సీతు? తీసుకువెళ్ళడం లేదురా, అక్కడ ఇబ్బంది పడుతుంది. అందుకే ఆల్రెడీ బావకి కూడా చెప్పాను. సీతు ఒప్పుకుందా? తను నిన్ను వదిలి ఉండగలదా అంటూ శ్రీరామ్ ముందుకు వచ్చి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు శౌర్య. హా, ఉంటుంది బావా అంటూ దిక్కులు చూస్తూ చెప్తాడు శ్రీరామ్. అన్నీ తెలిసే కావాలని చేస్తున్నావు కదా, వెళ్ళు. మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం నా చేతిలో నీకు ఉంటుందిరా శ్రీ, మామూలుగా ఉండదు. బావా ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకో. నాకు లోన్లీగా ఉండాలని ఉంది. నెక్స్ట్ టైం తీసుకువెళ్తానులే అంటూ హక్ చేసుకొని చెప్తాడు శ్రీరామ్. సరే, ఫ్లైట్ టైం అవుతుంది అనుకుంటా, రా డ్రాప్ చేస్తాను అంటూ శౌర్యనే శ్రీని ఎయిర్పోర్ట్కి తీసుకొని వెళ్తాడు. శ్రీ, గొడవేం చెయ్యలేదా సీతు అని అడుగుతాడు శ్రీరామ్. లేదు బావా, తను ఎందుకు గొడవ చేస్తుంది? ఓ, ఇందాక రచ్చ చేసి ఉంటుంది అనుకున్నా. మరి ఎందుకురా డిస్టర్బ్గా కనిపిస్తున్నావు? కార్ డ్రైవ్ చేస్తూ అడుగుతాడు. రచ్చ కాదు బావా, అంతకు మించి నా బాడీలో చిచ్చే పెట్టేసింది. అందుకే ఈ డిస్టర్బెన్స్ అని మనసులో అనుకుంటూ రాత్రి నుండి రామ్ సీత మధ్య ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటాడు శ్రీరామ్ ఢిల్లీ వెళ్ళే ముందు రోజు రాత్రి. సమయం రాత్రి 9 గంటలు. మనసంతా భారంగా మారటంతో డిన్నర్ కూడా చేయకుండా రూమ్లో లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు శ్రీరామ్. అతను పడుకున్న ఆ 5 నిమిషాలకు తనపై మెత్తని మల్లెపువ్వు లాంటి బరువు వచ్చి వాలినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసి గుటకలు మింగుతూ ఉంటాడు. ఫ్రెష్ అప్ అయి టవల్తో వచ్చిన సీతు శ్రీరామ్ని టెంప్ట్ చేయడానికి అన్నట్టుగా వెళ్ళి అతనిపై పడుకుంటుంది. సీతు తనపై మెత్తని బరువు వాలినట్టు అనిపించి కళ్ళు తెరిచిన శ్రీరామ్కి టవల్ నుండి ఆమె క్లీవేజ్ క్లియర్గా కనిపించి గుటుకులు మింగుతూ ఉంటాడు. ఏయ్, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇక్కడ ఎందుకు పడుకున్నావు? లెగు నా మీద నుండి అని అంటాడు శ్రీరామ్. ఆహా, లేవను, ఎక్కడే పడుకుంటాను అంటూ అతని ముఖంపై వేలితో రాస్తూ హస్కీగా చెప్తుంది. ఆమె గొంతుకు అతని ముఖంలో చిరు చెమటలు పడుతూ ఉంటే లెగుస్తావా లేదా అంటూ చిన్నగా కోపంగా అరుస్తాడు. ఎందుకు అంతగా అరుస్తావు? నీకేం ఫీలింగ్స్ కలుగుతున్నాయో వాటిని ఎక్స్ప్రెస్ చెయ్యొచ్చు కదా అంటూ అతని బొగ్గపై ముద్దు పెడుతుంది సీతు. ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. నా చేతిలో దెబ్బలు ఖచ్చితంగా తినేస్తావు. ఎందుకు ఇంతగా దిగజారుతున్నావు నువ్వు? ఆల్రెడీ ఒకసారి తిన్నాను కదా, మళ్ళీ తినడం కొత్తేముంది? కొడితే కొట్టు, నేను ఎంత దిగజారినా నీ ముందు మాత్రమే. ఈ అవతారం ఏంటి? ముందు డ్రెస్ వేసుకొనిరా అని అంటాడు శ్రీరామ్. నాకు ఇలాగే బాగుంది. నన్ను కూడా నీతో పాటు ఢిల్లీ తీసుకువెళ్ళు. అప్పుడు డ్రెస్ వేసుకోవాలో లేదో ఆలోచిస్తాను
అది కుదరని పని. ముందు నా మీద నుండి లెగుస్తావా లేదా అంటూ ఆమెను పక్కకు నెట్టాలని చూస్తాడు. అతని చర్యకు ముందే గమనించిన సీతు అతని మెడ చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా పట్టేసుకుంటుంది. చంపేస్తావా ఏంటి అంత గట్టిగా పట్టేసుకుంటున్నావు? నువ్వు తోసెయ్యను అంటే పట్టు వదులు చేస్తాను, లేదంటే ఇంకా గట్టిగా పట్టేసుకుంటాను అంటూ బెదిరింపుగా దిగుతుంది సీతు. సరే తోసేయను కానీ చెయ్యి లూజ్ చెయ్యి. ఎంత ఏంటి కొత్తగా గాలి నా మీదకు మళ్ళింది? ఆ జాఫర్ జైల్లో ఉన్నాడని నా వెంట పడ్డావా? వాడితో నాకు సంబంధం లేదు. ఇది ఎప్పటి నుండి? వాడు నీ షారుఖ్ కదా, ఇప్పుడు వాడితో సంబంధం లేదంటున్నావేంటి? వెక్కరింపుగా అడిగాడు శ్రీరామ్. నేను అనుకున్న పని అయిపోయింది, ఇప్పుడు వాడిని గుర్తు చెయ్యకు అంటూ ముఖం అదో రకంగా పెట్టుకుంది. సరే నీ గోల నాకెందుకు, ముందు పక్కకు లేవు. ఎవరు పోతే నాకెందుకు, నువ్వు ఎవరిని లవ్ చేస్తే నాకెందుకు, ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు, నేను కేవలం తాత్కాలిక భర్తను మాత్రమే. అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సరే మరి అంతగా అసహించుకోకు, కనీసం ఎప్పుడైనా ఇలా పడుకోనివ్వు అంటూ బాధగా చెప్పి అతని గుండెపై తలపెట్టుకుని పడుకొని కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. తన మీద ఉన్న ఆమె తల నిమురుతూ నిద్రపోకుండా తెల్లవారి ఆ ముఖాన్ని చూస్తూ ఉంటాడు శ్రీరామ్. ప్లీజ్ శ్రీ, నీతో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళొచ్చు కదా అంటూ నిద్రలోనే కలవరిస్తూ ఉంటుంది సీతు. ఆమె మాటలకు మనసు మరింత భారంగా మారగా గట్టిగా హక్ చేసుకొని కళ్ళు మూసుకుంటాడు శ్రీరామ్. ఉదయం 5 గంటల సమయంలో కళ్ళు తెరిచి తనపై ఉన్న ఆమెను మెలకువ రాకుండా బెడ్ పైన పడుకోబెట్టి ఆమెకు నిండుగా దుప్పటి కప్పి ఫాస్ట్గా ఫ్రెష్ అయి లగేజ్ అంతా సర్దుకొని రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. నిద్రలేచిన సీతు రూమ్ మొత్తం వెతికినా ఎక్కడా కనిపించగా బయట కూడా వెతికి శ్రీరామ్ ఎక్కడక లేకపోవటంతో కావాలనే బయటకు వెళ్ళిపోయాడని తెలిసి కోపంగా రూమ్లోకి వెళ్ళి ఏమీ తినకుండా అతను వచ్చే వరకు కూర్చుని ఉండిపోతుంది. ఉదయం వెళ్ళిన శ్రీరామ్ సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అరగంట ముందు మాత్రమే ఇంటికి వస్తాడు. ముందుగా వచ్చిన ఆమె తనతో పాటు వస్తానని గొడవ చేస్తుందని తెలిసి ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తన రూమ్కి వెళ్ళిన శ్రీరామ్కి సోఫాలో అమ్మోరు తల్లిలా కూర్చొని తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది సీతు. ఆమె వైపు చూడకుండా తన లగేజ్ని చెక్ చేసుకుంటూ ఉంటాడు. రూమ్లోకి వచ్చినా కూడా తనని పట్టించుకోవడం లేదు అని కోపంగా అతని ముందుకు వెళ్ళి నిలబడుతుంది సీతు. అయినా సరే ఆమెను పట్టించుకోడు. అతని బిహేవియర్కి ఒళ్ళు మండి అతని కాలర్ పట్టుకొని కిందకు వంచి 2 కాళ్ళ పైకి ఎత్తి స్పాట్లో లిప్ లాక్ ఇచ్చేస్తుంది ఆమె. శ్రీరామ్ కదలకుండా ఆమె వంచినట్టు వంగిపోతాడు. ఆమె ముద్దు పెడుతుంది అని తెలుసు, కానీ రియాక్ట్ అవ్వకుండా ఉండిపోతాడు. 10 నిమిషాల పాటు కసగా అతని పెదవులు నలిపేసి అప్పుడు వదులుతుంది సీతు. పిచ్చికాని పట్టిందా ఏంటి అంటూ కోపంగా అరుస్తూ ఇమీడియట్గా తన పెదవులకు గాయం తగ్గే జెల్ అప్లై చేస్తూ అడుగుతాడు. అవును, నువ్వంటే పిచ్చే పట్టింది నాకు. ఇది పిచ్చి బిహేవియర్ అనరు, బరితెగించిన బిహేవియర్ అంటారు. రాత్రి నుండి ఇలాగే బిహేవ్ చేస్తున్నావు. ఎంతమందిని నీ ట్రాప్లో పడేసావు ఇలా బిహేవ్ చేసి. మైండ్ యువర్ వర్డ్స్ మిస్టర్. అతని మాటలకు కళ్ళంట నీళ్లు గిర్రెను తిరిగేశాయి సీతోకి. ఆమె మాటలు లెక్క చెయ్యక, ఎస్, నా వర్డ్స్ నా మైండ్లోనే ఉన్నాయి. అవి ఎవరికి ఎలా ఉపయోగించాలో నాకు తెలుసు. నీలా మితిమీరిపోయి అయితే బిహేవ్ చేయను నేను. అవసరానికి ఒకరితో పోయి క్యారెక్టర్ కూడా నాది కాదు. నీలా దిగజారిపోయి అయితే ప్రవర్తించను. అండర్స్టాండ్ అంటూ నొక్కు చెప్పి తన లగేజ్ తీసుకొని కిందకు వెళ్ళిపోతాడు శ్రీరామ్. కన్నీళ్లతో అతను వెళ్ళిన వైపే చూస్తూ కింద కూర్చుండిపోతుంది సీతు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే హైప్ ఇచ్చి మీ పాయింట్స్ని అందించండి. అలా అయితే నా స్టోరీ మరికొందరికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.